రెండో అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దాన్ని దొల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలులాయిని. తర్వాత 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం. నీ వట్టి చేతులతో నీ అత్తింటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలులను నాకు ఇచ్చాను నేను. తర్వాత 3వ అధ్యాయం మొదటి వచనం. 3వ అధ్యాయం మొదటి వచనం. ఆమె అత్తయ్యైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దాని నాయన కదా అని మాట్లాడుతుంది. సరే, ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరికీ వర్తమాన వాక్యాన్ని ప్రభు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. మీరు మరొకసారి మమ్మలను, మా ప్రియ సహోదరులను, నీ పిల్లలందరినీ మీరు ప్రేమించి నీ సన్నిధిలోనికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాం. మీరే నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, మేమందరము కూడా కృప పొందుకొని నీ సన్నిధిని విడిచి వెళ్ళే కృపను మాకందరికి దయచేయమని, వింటున్న వారందరికీ క్షేమకరమైన సంగతులు, నెమ్మది, ఆదరణ, హెచ్చరిక నీ వాక్కు ద్వారా మాకందరికి ప్రసాదించమని, వినగలిగే మంచి మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, మా మధ్యలో యేసు ప్రభును మాత్రమే కేంద్రముగా చేసుకొని ఆయన ద్వారా మాత్రమే సమస్తాన్ని మేము పొందుకునే కృప మాకందరికి కలుగునుగాక. యేసు ప్రభు నామమున స్తుతించి వర్తమాన వాక్యంలోనికి బయలుదేరి వెళ్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. మంచిది. ప్రభు మనలను ప్రేమించి తరచుగా ప్రభు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నేను ముందుగా పరమ తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు మనతో మాట్లాడుతున్నారు అని అనడానికి రుజువేంటంటే, ప్రతిదినం ఆయన మనకు వర్తమాన వాక్యాన్ని ప్రభు మనకిస్తున్నారు. కాబట్టి ఒక ప్రశ్నతో మనం ఈరోజు వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలు మనం చదువుకుందాం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 41. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ, చూడండి మాట, అవసరమైనది మాత్రం ఒకటే. అయితే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని, అది ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఇద్దరు సహోదరు మనుల కొరకు ప్రభు మాట్లాడుతూ ఆయన ఎలా అంటున్నారు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు కానీ మరి అయితే ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. అయితే అవసరమైనది మాత్రం ఒక్కటే, ఆ ఒక్కదాన్నే మరీ వెతుకుతుందని చెప్పాడు ప్రభు. దేవునికి స్తోత్రం. మరి కొరకు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్కదాన్నే మరీ వెతుకుతుంది అని అన్నాడు. ప్రభు కూడా మన కొరకు సాక్ష్యం ఇవ్వగలడా? ఆలోచించండి. ప్రభు కూడా మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. అవసరమైంది ఒక్కటే, నా కుమారుడు దానినే వెతుకుతున్నాడు. అవసరమైంది ఒక్కటే, ఆ ఒక్కదాన్నే నా కుమార్తె వెతుకుతుందని ప్రభు మనకు సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉండాలి. మన విషయంలో కూడా ప్రభు ఈ సాక్ష్యాన్ని ఇవ్వాలి. ప్రభు ఇచ్చినగాక. కాబట్టి అవసరమైంది ఒకటే. ఏంటా అవసరమైంది ఒక్కటేనంటే, వినండి, దేవుని కృప. మనం ఎంతగా దేవుని కృపను అనుభవిస్తున్నామో ఆ ఒక్కటే లేదా ఆ దేవుని కృపే సమస్త ఏరియాలన్నింటినీ బాగు చేస్తుంది.
దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఎక్కువగా దేవుని కృప అనగానే లేదా కృపను గురించిన సందేశం ఏదని చెప్పగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఎప్పుడు కృప కృప అని అంటారండి, ఎప్పుడు కృప అన్న పదమే తప్ప వేరొక పదం వీళ్ళ దగ్గర వినబడదు. అందుకే చాలామంది ఏమంటున్నారంటే వీరు గ్రేస్ మినిస్ట్రీస్ అండి, కృపని ఎక్కువ వాడతారు అని అనుకుంటున్నారు చాలామంది. కానీ అసలు విశ్వాసికి అవసరమైంది ఒక్కటే, ఆ ఒక్కటే దేవుని కృప అని అది మనం చెప్పడం లేదు కానీ లేఖనాలు చెప్తున్నాయి. ఒక విశ్వాసికి అవసరమైంది దేవుని కృప, దాన్ని విశ్వాసికి అత్యవసరం. దేవుని కృప అనేది అత్యవసరం. ఒక విశ్వాసి ఈ భూమి మీద, లోకమాలిన్యం కలిగిన ఈ భూమి మీద, భ్రష్టత్వం కలిగిన ఈ లోకంలో విశ్వాసి జీవించాలంటే ఖచ్చితంగా విశ్వాసికి కావలసిన దేవుని కృప. శరీరాశలు, నేత్రాశ, జీవపడంబం కలిగిన ఈ లోకాన్ని అధిగమించి జీవించాలంటే విశ్వాసికి కావలసింది దేవుని కృప. అది అవసరమైంది ఒక్కటే, ఆ ఒక్కటే మరియా వెతుకుతుంది. ఆ ఒక్కటే ఈరోజున ప్రతి విశ్వాసి వెతకాలి. విశ్వాసి ఏం వెతికే పనిలో ఉండాలి అని అంటే విశ్వాసి దేవుని కృపను పొందుకునే పనిలో ఉండాలి. మీరు ఏ పనిలో ఉన్నారండి అని ఎవరన్నా అడిగితే మనం చెప్పాలి, నేను కృపను పొందుకునే పనిలో ఉన్నానండి, కృపను సమకూర్చుకునే పనిలో ఉన్నానండి అని మనం చెప్పగలిగేవారుగా ఉండాలి. ఆ మాట ప్రభు చెప్పాడా అని అంటే చూడండి ప్రభు ఏం చెప్పారు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ప్రభు ఏం రాయించారో ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు, దేనియందు? కృపయందు మీరేమవ్వండి? అభివృద్ధి పొందండి. దేవునికి స్తోత్రం. ఏమి సమకూర్చుకోండి? కృపను సమకూర్చుకోండి. అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్కటే దేవుని కృప. అందుకు మీరు దేని సమకూర్చుకోండి? దేంట్లో అభివృద్ధి చెందండి? కృపలో మనం ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. కృపను మనం కూర్చుకునే పనిలో ఉండాలి. అంటే ఇప్పుడు విశ్వాసిని ప్రభు ఎందుకు నువ్వు కృపలో అభివృద్ధి చెందు, నువ్వు కృపను సమకూర్చుకో అని ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, ఎక్కువైన కృప విశ్వాసికి చాలా అవసరం. ఎక్కువైన కృప విశ్వాసికి అత్యవసరం. అందుకే కొన్ని లేఖన భాగాలు మీ ముందుకు తీసుకొస్తాను. అసలు ప్రభు ఉద్దేశం ఎలాగుంది, ప్రభు ఒక విశ్వాసి ఎంత కృపను అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును. వినండి, మీరు సమకూర్చుకోవాలి కానీ ప్రభు దగ్గర ఎంత ఉంది కృప? టన్నులు టన్నులు ఉంది. దేవుని దగ్గర ఎంత ఉంది కృప? టన్నులు టన్నులు ఉంది. ఆయన అంటున్నాడు ఎక్కువ కృపనిస్తాడు. ఆ కృపను ఏం చేసుకోవాలి? మనం సమకూర్చుకోవాలి. ఆ కృపలో మనం ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. అందుకే ప్రభు అంటున్నాడు నేను ఎక్కువైన కృపనిస్తాను అంటున్నాడు. అంటే ఎక్కువైన కృప విశ్వాసికి అవసరం. ఆ అవసరమైన దాన్ని ఎవరు వెతుకుతున్నారు? మరి వెతుకుతుంది. ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఈ ఉదయం నిన్ను, ఆ కృపను వెతికే పనిలో నువ్వు ఉన్నావా? అందుకు ప్రభు అంటున్నాడు ఎక్కువ కృప ప్రభు ఇస్తానంటున్నాడు. నువ్వు వెతకాలి కానీ ప్రభు ఏమిస్తానంటున్నాడు? ఇస్తానంటున్నాడు. అడిగిడి ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి అడిగితే ఇస్తాడు. అర్థమైందండి? అడిగితే ఖచ్చితంగా ప్రభు మనకి ఏమిస్తాడు? కృపనిస్తాడు. ఆయన ఎలా అంటున్నాడు? ఎక్కువ కృపనిచ్చును. ఏం చేస్తాడంటే ఎక్కువ కృపనిస్తాడు. చూడండి, ఈ మాటను మనం ఇంకా దృఢపరచుటకు ప్రభు మాట్లాడిన మాటల్లోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రికలో ఎక్కువ కృపనిస్తాడంట. ఆ కృప మనల్ని అభివృద్ధి చెందమంటున్నాడు ఆయన. ఇంకేం చెప్తున్నాడు? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కృపా బాహుల్యము అని చెప్పాడు. తర్వాత 21వ వచనం అపరిమితమైన కృప. కనిపించిందమ్మా?
21 కృప అపరిమితమై అని అన్నాడు. అంటే అపరిమితమైన కృప, కృప బాహుల్యం. అర్థమైందా? ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది? అపరిమితమైన కృప, కృప బాహుల్యం, ఎక్కువైన కృప మనం ఏం చేసుకోవాలి? సమకూర్చుకోవాలి. ప్రభు ఉద్దేశం ఏంటి? మనం కృపలో అభివృద్ధి చెందాలి. ప్రభు ఆలోచన ఏంటి? కృపను మనం సమకూర్చుకోవాలి. కృపనిచ్చేవారు ఎవరు? ఆయనే. ఆయన ఏమంటున్నారు? కొంచెం కొంచెం ఇస్తానంటలేదు, ఏమంటున్నాడు? ఎక్కువ కృపనిస్తానంటున్నాడు. అంటే ఎక్కువ కృప విశ్వాసికి అవసరం. ఎంత అవసరం? నేను ఎలా అంటున్నాను? అత్యవసరం. అదవుతుందా? కృప విశ్వాసికి అత్యవసరం. అంటే ఇప్పుడు విశ్వాసి తరచుగా ఏం పొందుకోవాలి? కృపను పొందుకోవాలి. కృపను పొందుకోవాలంటే విశ్వాసి ఏం వెతికే పనిలో ఉండాలి? కృపను వెతికే పనిలో ఉండాలి. ఆ కృపను వెతికే పనిలో ఎవరున్నారు? మరి ఉంది. ఆ కృపను వెతికే పనిలో మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అర్థమైందా? ఎందుకంటే ప్రభువును వెతికితే ప్రభు ఇస్తానంటున్నాడు. ప్రభా, ఎక్కువ కృపని చాలామంది ఏమనుకుంటున్నారు? ఎక్కువ కృప అంటే ఏం చేసేస్తారు? పాపం చేసేస్తారు అని చాలామంది అనుకుంటున్నారు లేదా? ఎక్కువ కృప అంటే ఏం చేసేస్తారంట? పాపం చేసేస్తారు. మరి ఎక్కువ కృప అంటే పాపం చేస్తారు అన్న ఒక అభిప్రాయం నేటి క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు మరి ఎక్కువ కృపనిస్తానని దేవుడు ఎందుకు చెప్తాడు? అపరిమితమైన కృపనిస్తానని ఎందుకు చెప్తాడు? కృపా బాహుల్యాన్ని ఇస్తానని ఎందుకు చెప్తాడు? అంటే సమాజంలో నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న ఆలోచన అది ఖచ్చితంగా 100కి 100% అది రాంగ్. ఎందుకు? ఎక్కువ కృప విశ్వాసికి ప్రయోజనమే తప్ప ఎక్కువ కృప విశ్వాసిని పాడు చేసేది కాదు. కానీ సాతాను ఎలా తీసుకొని వచ్చాడంటే ఈ యొక్క సహోదరికి లేదా ఈమెకి ఎక్కువ కృప ఎక్కువ ఉంటే ఈమె గొప్ప జీవితాన్ని జీవిస్తుంది. ఇప్పుడు ఈమెను ఏదో ఒక రకంగా కృపలో నుండి ఏం చేయాలి? తప్పించాలి. కృపలో నుండి తప్పించాలి అని అంటే ఇప్పుడు నీకు ఏం ఆలోచన పుట్టించాలి? ఎక్కువ కృప ఉంటే పాపం చేసేస్తా అన్న ఆలోచన పుట్టించాలి. అందుకే నేటి క్రైస్తవులు ఏ ఆలోచన తీసుకొచ్చాడు? కృప ఎక్కువైతే పాపం చేస్తారన్న ఆలోచన తీసుకొచ్చాడు. ఇంతగా ఆలోచన ఏంటి? కృపలో నుండి తప్పించే ప్రయత్నం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు కృపలో అభివృద్ధి చెందండి, ఎక్కువ కృప మీకు కావాలి, అపరిమితమైన కృపలో మీరు ఏమవ్వండి? విస్తరించండి అని ప్రభు చెప్తున్నాడు. అంటే మనం ఎక్కడ కృపలో విస్తరిస్తే మన లైఫ్ అంత క్షేమంగా ఉంటుంది. మనం ఎంత కృపను రిసీవ్ చేసుకుంటే అంత జీవాన్ని, పరలోక సంబంధమైన జీవితాన్ని, వాస్తవమైన జీవితాన్ని, రక్షణ, స్వాస్యాన్ని, విశ్రాంతి అనే వాగ్దానాన్ని మనం అనుభవిస్తాం. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని మనం అనుభవించకుండా చెయ్యాలి అని అంటే వాడు మనల్ని ఎక్కడి నుండి తప్పించాలి? కృపలో నుండి తప్పించాలి. కృపలో నుండి తప్పిస్తాడా? చూడండి, ఈ మాట కూడా చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం మనసు పెట్టి వినండి. ఖచ్చితంగా దేవుని కృప మిమ్మల్ని అందరిని హత్తుకొనును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనములో, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా, అదిగో దేవుని కృపను పొందకుండా తప్పిస్తాడు. అర్థమవుతుందండి? దేవుని కృపను పొందకుండా నేను తప్పిస్తాడు. ఎలా తప్పిస్తున్నాడు ఈరోజు క్రైస్తవ్యాన్ని? ఎలా తప్పిస్తున్నాడు అని అంటే, ఎక్కువ కృప కలిగితే ఏం చేసేస్తారు? పాపం చేసేస్తారన్న ఒక తప్పుడు ఆలోచనని, ఒక తప్పుడు సమాచారాన్ని క్రైస్తవులోనికి తీసుకొని వచ్చేసాడు. ఎప్పుడైతే తప్పుడు సమాచారం క్రైస్తవ్యంలోనికి వచ్చేసిందో ఇప్పుడు అందరూ అపరిమితమైన గ్రేస్ పట్ల లేదా ఎక్కువైన కృప పట్ల అందరూ ఉద్దేశం ఏంటి? ఎక్కువ కృప అంటే పాపం చేసేస్తాం, ఎక్కువ కృప అంటే పాపం చేసేస్తాం. అందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మన కృపలో అంత అభివృద్ధి చెందవలసిన పని లేదు, ఎక్కువ కృప మనకు ప్రమాదకరం అని అనుకుంటున్నారు. అంతేనా? ఎక్కువ కృప ప్రమాదకరం అని అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నీకు ఎక్కువ కృప అవసరం. అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్కటే దేవుని కృప. ఆ కృపను నువ్వు పొందుకొని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువేమో నువ్వు కృపను పొందుకొని బాగుంటావు అంటుంటే, నేటి క్రైస్తవేమో నువ్వు కృపను పొందుకుంటే చెడిపోతావు అంటున్నారు. అందుకే ఈ రోజున ఈ కృపా సందేశాలు ఏదైతే ఉన్నాయో, ఈ గ్రేస్ వర్తమానాలు ఏదైతే ఉన్నాయో, వీటన్నిటి మీద ఒక తప్పుడు ముద్ర వేసేశారు నేటి క్రైస్తవ్యం. నేను ఇలా అంటున్నాను, వారు చెడ్డవారని కాదు, కానీ వారిని ప్రేరేపిస్తున్న ఒక భ్రమపరుచు ఆత్మ ఒకడున్నాడు. వాడు తన కుయుక్తి చేత ఒకనాడు అవ్వని మోసపరిచినట్లుగా నేటి సంఘములను కూడా వాడు ఏం చేశాడు?
మోసపరిచాడు. మోసపరిచి ఏం చేశాడంటే సంఘము దేవుని కృపను హత్తుకోకుండా చేసేశాడు. సంఘము దేవుని కృపను రిసీవ్ చేసుకోకుండా చేసేశాడు. అందుకంటున్నాడు, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో అని అన్నాడు. నిజానికి ఈ కాలాన్ని మనం చూడగలిగితే చాలామంది దేవుని కృపలో నుండి తప్పిపోయారు. వారికి ఒక రకమైన ఆలోచన తీసుకొచ్చేశాడు. ఎక్కువ కృప పాపం చేయడానికి, ఎక్కువ కృప తప్పు చేయడానికి అన్న ఒక ఆలోచనలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. వినండి, ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, నీకు ఎక్కువ కృప అవసరం, ఇది అవసరమైంది, ఇది మరీ వెతుకుతుంది, నువ్వు కూడా ఈ కృపను ఎక్కువగా పొందుకో, కృపలో అభివృద్ధి చెందు, అపరిమితమైన కృప నీకు కావాలి, ఎక్కువ కృప నీకు కావాలి, కాబట్టి నువ్వు కృపను పొందుకో అని ప్రభు చెప్తున్నాడు. కానీ సాతాను ఏం చెప్తున్నాడు, ఏదో ఒక రకంగా ఈ కృపను పొందుకోకుండా చెయ్యాలి అని అనుకుంటున్నాడు. ఆ చెయ్యాలన్న ప్రయత్నంలో ఏం చేస్తున్నాడు, ఎక్కువ కృప పాపం చేయడానికి అవకాశం ఇస్తుంది, కాబట్టి నువ్వు కృపను ఏం చేసుకోకు, వాడుకోకు అని అంటున్నాడు. అందుకే ఈరోజు చాలా మంది దేవుని కృపలో నుండి ఏమయ్యారు చెప్పండి, దేవుని కృపలో నుండి ఏమయ్యారు, తొలగిపోయారు. నేను మాట అంటాను, అసలు కృప ద్వారా ఎక్కడా కూడా కృప ఎక్కువైతే పాపం చేస్తారని ఎక్కడా లేదు. కృప ఎక్కువైతే జీవం కలుగుతుందని ఉంది. కృప ఎక్కువైతే ఏం కలుగుతుంది, జీవం అంటే జీవితం కలుగుతుంది. చూడండి, నేను 2 మాటలు చెప్పి ముందుకెళ్తాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో నీతి ద్వారా కృపయు కనిపించిందమ్మా. 5వ అధ్యాయం 21లో వచ్చి నీతి ద్వారా కృపయు అంటే ఒక విశ్వాసి ఎప్పుడు కృపను పొందుకుంటాడు అని అంటే, యేసు ప్రభు ద్వారా మనకి ఏ నీతి అయితే వచ్చిందో ఆ నీతిని మనం పదే పదే ఒప్పుకొనుట ద్వారా దేవుడు మనకి ఏమిస్తాడు, కృపనిస్తాడు. అంటే నీతి ద్వారా మనకేం కలుగుతుంది, కృప కలుగుతుంది. ఈ కృప ద్వారా మనకేం కలుగుతుంది, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. జీవమను కృపావరం. నీతి ద్వారా ఏం కలుగుతుంది, కృప కలుగుతుంది. కృప ద్వారా ఏం కలుగుతుంది, జీవం కలుగుతుంది. ఏటా జీవం, వాగ్దాన సంబంధమైన జీవితం, అదే పరలోక సంబంధమైన జీవితం. తిమోతి మొదటి పత్రిక 6లో చెప్పినాడు, వాస్తవమైన జీవితం అది కృప ద్వారానే సాధ్యం. కృప ద్వారానే నువ్వు జీవాన్ని పొందుకుంటావు. తిమోతి మొదటి పత్రిక 4:8 ఆయన వాగ్దానం చేసి, రాబో జీవమును ఇప్పటి జీవాన్ని దేవుడు ఇస్తానన్నాడు కదా. అయితే ఇప్పటి జీవానికి నువ్వు పొందుకోవాలంటే నీకు అవసరమైంది దేవుని కృప. కాబట్టి కృప ఎలా కలుగుతుంది, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ కృప మనకు అవసరం. ఆ కృప మనకి ఎలా కలుగుతుంది కృప, నీతి ద్వారా కలుగుతుంది. ఆ నీతి ద్వారా కలిగిన కృప వల్ల జీవితం కలుగుతుంది. అందుకే మనం కూడి వచ్చిన ప్రతిసారి మనం దేని పొందుకుంటున్నాం, కృపను పొందుకుంటున్నాం. మీరు గమనించండి, చివర్లో ఆశీర్వాదం ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు, తండ్రి అయిన దేవుని ప్రేమ, తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనకు తోడుగా ఉండునుగాక. అంటే మనకు తెలియకుండానే చివర్లో ఆశీర్వాద ప్రార్థనలు మనం ఏం తీసుకొని వెళ్తున్నాం, కృప తీసుకొని వెళ్తున్నాం. అసలు మన మందిరానికి వచ్చినప్పుడు కూడా ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ఈ మందిరానికి వెళ్తున్నాను, నాకు కృపనివ్వండి. మరలా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా నీ కృపను పట్టుకొని నేను వెళ్తున్నానని ప్రార్థన చేయాలి. అంటే మనం వస్తున్నప్పుడు దేవుని కృప కలుగుతుంది, తిరిగి మనం వెళ్తున్నప్పుడు దేవుని కృప కలుగుతుంది. ఈ మాటను దృఢపరుస్తూ నేను 2 మాటలు చూపిస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు పత్రికలు రాశారు కదా, ఆ పత్రికలో చివరిలో ఉండే మాట చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక చూడండి, ఫస్ట్ ఎబ్రీ పత్రిక చివరి అధ్యాయం చివరి వచనం. దేవునికి స్తోత్రం. కృప మీ అందరికీ తోడయుండునుగాక. ముందు అధ్యాయం చూడండి. తీతుకు పత్రిక కూడా చూడండి. తీతు పత్రిక, కృప మీకు తోడయుండును గాక. తిమోతి 2వ పత్రిక చివరి అధ్యాయం చివరి వచనం చూడండి. అన్ని చూపించను, ఈ 3 వచనాలు చెప్పి ముగిస్తాను. కృప మీకు తోడయుండు అంటే మీరు కూడి వచ్చినప్పుడు అలా చివరిలో ఏం పొందుకున్నారు అంటే, పౌలు గారు వారికి పత్రిక రాస్తూ చివరిలో ఎలా అంటున్నాడు, మీరు కృపను పొందుకోండి, మీకు కృప తోడై ఉండునుగా. కంటే విశ్వాసి ఎంత కృపను పొందుకుంటాడో విశ్వాసికి అంత జీవితం కలుగుతుంది. అర్థమైందా? అయితే ఈ విషయంలో సాతాను నేటి క్రైస్తవ్యాన్ని ఏం చేశాడు,
మోసం చేశాడు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ కృప యొక్క ప్రాధాన్యత, కృప యొక్క విలువేంటో నేడు మనకి అర్థమైంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కృపను ఏం చేసుకుంటున్నాం? దుర్వినియోగం చేసుకుంటలేదు. కృప ద్వారా మనకి జీవం ఉందని కూడి వచ్చిన ప్రతిసారి మన కృపను ఏం చేసుకుంటున్నాం? అనుభవిస్తున్నాం, కృపను హత్తుకుంటున్నాం. కాబట్టి కూడి వచ్చిన ప్రతిసారి మనం దేవుని కృపను పొందుకోవాలి. నేను ఒక మాట చెప్తున్నాను. దేవుని కృపను పొందుకునే ప్రక్రియలో రోజు రోజుకి లేదా వారం వారానికి లేదా నెల నెలకి మనలో అభివృద్ధి అనేది కనబడాలి. ఏం పొందుకోవడంలో? కృపను పొందుకోవడంలో. అంటే అర్థం ఏంటంటే, స్టార్టింగ్లో మనం ఒక వంతు కృప పొందుకుంటున్నాం అనుకోండి, తర్వాత వచ్చే రోజులకి రెండంతలు పొందుకోవాలి. తర్వాత వచ్చే రోజులకి అంటే మనం కూడొస్తున్న ప్రతిసారి దేవుడు లెక్కగట్టాలి. ఏమనంటే, మొన్నటి కంటే ఇప్పుడు ఎక్కువ కృప నా కుమార్తె పొందుకుంది. మళ్ళీ వచ్చే వారాన్ని ప్రభు లెక్కగట్టాలి. పోయిన వారం కంటే ఈ వారం ఇంకా ఎక్కువ కృప ఉంది. అంటే మనం కూడి వస్తున్న ప్రతిసారి మన కృపలో ఏమవ్వాలి? కృపలో ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఈ మాటను మీకు నేను చూపిస్తాను చూడండి. రూతు గ్రంథం, రూతు గ్రంథము, రూతు గ్రంథము 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 16 చదవండి. మరి ఆమె కొరకు పిడికెలు పారవేసి ఆమె ఏరుకొనినట్లు విడిచిపెట్టుడి, ఆమె గద్దెంపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దొల్లగొట్టగా అవి దాదాపు ఎంత అయ్యాయి? 2 యవలులు ఆయను. ఎన్ని యవలులు? ఎవరిచ్చారు? బోయాజు. బోయాజు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు. అంటే బోయాజు దగ్గరికి వచ్చిన రూతుకి ఎన్ని యవలులు దొరికాయి? 2 యవలులు దొరికాయి. ఆ 2 యవలులు ఏంటో కదా? దేవుని కృప, దేవుని కృప. ఈ 2 యవలులు దొరికాయి కదా. మరలా రెండవసారి వచ్చినప్పుడు ఎన్ని యవలులు దొరికాయి? 3వ అధ్యాయం 17వ వచనం. నువ్వు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈసారి ఎంత ఇచ్చాడు? 6 కొలలులా యవలులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ లెక్క ప్రభు మన జీవితంలో ఇవ్వాలి. అర్థమవుతుందా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మొన్న వచ్చినప్పుడు ప్రసాద్ గారు 5 కేజీల కృపే పొందుకున్నారు. ఇప్పుడు ఎన్ని కేజీలు పొందుకోవాలి? 10 కేజీలు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కేజీ లెక్క పెట్టలేం కానీ, అంటే పోయిన వారం నా కుమారుడు నా సన్నిధికి వచ్చినప్పుడు 5 కేజీల కృప పొందుకున్నాడు. మరలా ఈ వారం ఎంత పొందుకోవాలి? 10 కేజీల కృప పొందుకోవాలి. వచ్చే వారం ఎంత పొందుకోవాలి? అంటే ఇది మనలో, మన జీవితంలో ఇది ఏదేమవుతూ ఉండాలి? కృపను పొందుకుంటలో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇంతకు ఇచ్చేది ఎవరు? ఆయనే. నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన ఇస్తానంటున్నాడు. ఎంత ఇస్తావు ప్రభు? ఎక్కువ కృపనిస్తానన్నాడు. ఎక్కువ కృపనిస్తే ఆ కృపను మనం కూడి వచ్చిన ప్రతిసారి ఏం చేయాలి? పొందుకోవాలి. ఇప్పుడు ఈరోజు కేజీ పొందుకొని, వచ్చే వారం కేజీ పొందుకొని, అవతల వచ్చే వారం కేజీ పొందుకుంటే మన ఆత్మీయ జీవితంలో ఏమాత్రం ఫలింపు అనేది ఉండదు. అంటే మనం ఏమవుతూ ఉండాలంటే కృపలో ఎక్కువగా వర్ధిల్లుతూ ఉండాలి. నేను ఎలా అంటున్నానండి, ఎక్కువ కృపను పొందుకునేవారు తెలుస్తారా తెలియదా? ఎక్కువ కృపను అనుభవిస్తున్న వారు తెలుస్తారా తెలియదా? తెలుస్తారు. ఎందుకు? వారి ప్రవర్తనలు కానివ్వండి, వారు కొన్ని ఆసక్తులు కానివ్వండి, వారు చూపించే విధానం కానివ్వండి, సంఘంలో నడిచే విధానం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మనకు అర్థమైపోద్ది ఈ సహోదరు ఎక్కువ కృపను పొందుకుంటుంది. అర్థమైందా? ఈ సహోదరుడు ఎక్కువగా కృపను పొందుకున్నాడు. ఎందుకు? జీవించడానికి దేవుడు ఏమిస్తాడు? కృపనిస్తాడు. ఆ కృపను మనం ఏం చేయాలి? దినదినానికి ఎక్కువ కృపను మనం ఆయన యొద్ద నుండి పొందుకోవాలి. నేను ఎలా అంటున్నానండి, అసలు ఎక్కువ కృపను ఎవరైతే ఎక్కువ పొందుకుంటున్నారో ఆ కృప వారికి మేలే కానీ వారికి కీడు కాదు. ఎందుకంటే వినండి, మీకు అర్థమయ్యేది చెప్తాను. పేతురు గారి మొదటి పత్రికలు ఏముందంటే, ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ప్రభు ఇప్పుడు చెప్పిన మాటనే ఆ ప్రభు అక్కడ రాయించారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. మీకు కలుగు ఆ కృప. అంటే మనం ఏం పొందుకోవాలి? కృపను పొందుకోవాలి కదా. తర్వాత ఏమన్నాడు? తర్వాత వచనంలో 13 యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప.
అంటే మనం ఇక్కడ ఎంత కృపను పొందుకుంటున్నామో చెప్పండి, ఎన్ని టన్నులు పొందుకుంటున్నామో ఆ, దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, జీవిస్తాం కదా. మనం జీవించిన దానికి ప్రభు వచ్చిన తర్వాత మరలా ఏమిస్తాడు మనకి చెప్పండి? మరలా తెచ్చేది కృపే. ఆ కృపేటి? జీవించటానికి కాదు, జీవించినందుకు దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇప్పుడు కృపనిస్తున్నాడు ఎందుకు? జీవించడానికి. మరలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు కూడా కృపను తెస్తాడు. ఆ కృప ఎందుకు? నువ్వు జీవించడానికి కాదు, నువ్వు జీవించినందుకు నీకు కృపనిస్తాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాసి తరచుగా ఏం పొందుకోవాలి? కృపను పొందుకోవాలి. ఎప్పుడైతే విశ్వాసి ఎక్కువ కృపను పొందుకుంటాడో, బైబిల్ అలా రాయబడింది, ఎక్కడ ఎక్కువ దేవుని కృప నివాసం చేస్తుందో అక్కడ ఎక్కువ విశ్రాంతి ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? విశ్రాంతి. ఎక్కువ కృప ఉన్న చోట ఎక్కువ విశ్రాంతి ఉంటుంది. ఇప్పుడు నయోమి రూతు కొరకు ఏమంటుంది? 3వ అధ్యాయం మొదటి వచనంలో, 3వ అధ్యాయం మొదటి వచనం, ఆమె అత్తయ్యైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినదాయను. అంటే ఏమంటుంది? నీకు మేలు కలగాలంటే నేను ఎక్కడికి నడిపించాలి? విశ్రాంతి. విశ్రాంతిలోనికి నడిపించాలి. విశ్రాంతి ఎక్కడుంటుంది? విశ్రాంతి ఎక్కడుంటుంది? ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను, కృప ఎక్కడుంటుందో అక్కడే విశ్రాంతి ఉంటుంది. విశ్రాంతి ఎక్కడుంటుందో అక్కడే. మళ్ళీ రాంగ్ స్టెప్ వేశారు. పాయింట్ వినండి. నయోమి అంటుంది, నీకు మేలు కలుగునట్లు నేను విశ్రాంతిని విచారిస్తున్నాను. అంటే నీకు మేలు కలగాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? విశ్రాంతిలోనికి రావాలి. విశ్రాంతిలోనికి ఎప్పుడు వస్తావు? కృపను పొందుకుంటే నువ్వు విశ్రాంతిలోనికి వస్తావు. నేను ఎలా అంటున్నాను, ఎవరు ఎక్కువగా కృపను పొందుకుంటున్నారో వారు చాలా విషయాల్లో ప్రశాంతతలోనికి వచ్చేస్తారు. అర్థమైందా? ఎక్కువ కృపను పొందుకుంటున్న వారు ప్రతి విషయంలో దీర్ఘశాంతం, సహనం, ఓర్పు, నిరీక్షణ, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనలో నుండి వస్తాయి. ఎందుకంటే కృప మనలో నుంచి కలిగిస్తున్న లక్షణాలు ఇవి. కృపను ఎక్కువగా పొందుకున్నవాడు విశ్రాంతిలో ఉంటాడు. కాబట్టి నయోమి ఏమంటుందంటే, నీకు మేలు కలగాలి. మేలు కలగాలంటే నువ్వు విశ్రాంతిలోనికి వెళ్ళాలి. విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే నువ్వు దేవుని కృపను పొందుకోవాలి. ఇప్పుడు రూతు ఏం పొందుకుంటుంది? కృపను పొందుకుంటుంది. ప్రారంభంలో ఎంత పొందుకుంది? తూమెడు. తర్వాత ఎంత పొందుకుంది? 6 కొలల యవలు. అంటే కృపలో ఏమైంది? అభివృద్ధి చెందిందా లేదా? అంటే కృపలో అభివృద్ధి చెందిందంటే విశ్రాంతిలోనికి వస్తుందా రాదా? వచ్చింది. విశ్రాంతి వస్తే మేలు కలుగుతుందా లేదా? కలిగింది. అందుకే రూతు గ్రంథం అని పేరు వచ్చింది. అసలు ఒక్క స్త్రీ పేరు మీద దేవుడు రూతు గ్రంథము అని పేరు పెట్టించాడంటే అర్థమేంటి తెలుసా? రూతుని ఆ కాలంలో దేవుడు ఎంత వాడుకున్నాడు అర్థమైపోద్ది. అర్థమైందండి? అంటే దేవుడు కృపనిచ్చాడు రూతుకి, ఆ కృప ద్వారా దేవుడు రూతుని వాడుకున్నాడు. అసలు ఒకరోజు ఆ బెత్లెహేం ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలా వచ్చిందో తెలుసా? చాలా భయంకరంగా రిక్తురాలుగా వచ్చింది. తినడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేని పరిస్థితిలో వచ్చింది. పనలు ఆ కోస్తున్న వారి వెనకాల నిలబడి వారు విడిచిపెట్టిన వాటిని వేరుకునే పనిలో ఉంది. అటువంటి ఆమెని దేవుడు ఏం చేశాడు? కృపనిచ్చాడు. ఏ పనలు ఏరుకుంటుందో ఆ పొలానికి ఆమెను ఏం చేశాడు? యజమానురాలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. బాబు, నీ అభివృద్ధి కృపలో ఉందయ్యా. నీ అభివృద్ధి కృపలో ఉంది. నువ్వు ఎక్కువ కృపను పొందుకో, ఖచ్చితంగా దేవుడు నేను అభివృద్ధిలోనికి నడిపిస్తాడు అని అనడానికి రుజువే రూతు జీవితం. రూతు జీవితం ప్రారంభంలో తూమెడు పొందుకుంది, కానీ తర్వాత 6 కొలల యవలుల కృపను పొందుకుంది. అప్పుడు ఆమె విశ్రాంతిలోనికి వచ్చింది. ఆ కృప ఆమెకి మేలును కలిగించింది. నోవాహు అంటే ఎవరు? నోవాహు అంటే విశ్రాంతి. నోవాహు ఏం పొందాను? కృపను పొందిన ఆదికాండంలోనికి రండి. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవునికి స్తోత్రం. నోవాహు ఏం పొందాడు? కృపను పొందుకున్నాడు. నోవాహు అంటే అర్థం ఏంటి? విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి ఉంటుందో అక్కడ కృప ఉంటుంది, ఎక్కడ కృప ఉంటుందో అక్కడ విశ్రాంతి ఉంటుంది. ఎబ్రీ పత్రిక 12:15 ఏం చదివాం ఇందాక మనం? కృపలో నుండి ఏం పోతున్నారు? తప్పిపోతున్నారా? కృపలో నుండి తప్పిపోతున్నారంటే అర్థం ఏంటి? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, విశ్రాంతి అనే వాగ్దానంలో నుండి తప్పిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు సాతాను కుయుక్తి ఏంటంటే, సాతాను పరిచారకులకు కుయుక్తి ఏంటంటే నిన్ను కృపలో నుండి తప్పిస్తున్నారు. కృపలో నుండి తప్పిస్తే నువ్వు విశ్రాంతిలో నుండి కూడా ఏమవుతావు? తప్పుకుంటావు. విశ్రాంతిలో నుండి తప్పుకున్నావంటే నువ్వేం పొందలేవు? మేలు పొందలేవు.
సమాజానికి ఉన్న ఒక తప్పుడు ఆలోచన ఏంటంటే డబ్బులు ఊరికిని రావు, కష్టపడితేనే కానీ పని అవ్వదు. ఇది సమాజ ఉద్దేశం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు ప్రయాసపడితే ప్రయాసపడువాని యందు నువ్వు ఏమీ లేదు, ప్రయాసలో ఏమీ లేదు, ప్రయాస పడువానిలో కూడా ఏమీ లేదు. మరి ఎక్కడుందో ప్రభు ఆ లాభం మేలంటే ఆయన విశ్రాంతిలో ఉంది. ఇది సమాజం నమ్మదు, కానీ ఇది నువ్వు నమ్ము. అర్థమవుతుందా? సమాజం ఏమనుకుంటుంది, కష్టపడితేనే కానీ పని అవ్వదు, కష్టపడితేనే కానీ ఏది రాదు అని అనుకుంటుంది. నేను ఎలా అంటున్నాను, ఇంజనీర్లో ప్రభు మాట్లాడాడు ఈ విషయం ఏంటంటే ఊరికినే డబ్బులు రావు కదా, మరి ఆ డబ్బుల వల్ల అన్నీ అవుతాయా? మరి అవ్వలేనప్పుడు ఎందుకయ్యా? కష్టపడితే డబ్బులు ఊరికినే డబ్బులు రావు, కానీ డబ్బుల వల్ల అన్నీ జరగవు. కానీ ఎలా ఉంది, కృప ఉచితంగా వస్తుంది, కృప వల్ల అన్నీ జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కృప వల్ల అన్నీ జరుగుతాయి, డబ్బుల వల్ల అన్నీ జరగవు. ₹1,00,00,000 ఇస్తానండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని బ్రతికించండి అని అన్నారా లేదా? కానీ డబ్బుల వల్ల ఏమీ జరగవు. నువ్వు అర్థం చేసుకో, దేవుని కృప వల్లే జరుగుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఏంటంటే నువ్వు విశ్రాంతిలోనికి వస్తే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. నేను విశ్రాంతిలోని తీసుకొచ్చేది దేవుని కృప. కాబట్టి నేను ఎలా అంటున్నాను, ఎక్కువ కృపను పొందుకోండి. ఎక్కువ కృపను పొందుకుంటే ఎక్కువ విశ్రాంతిలోనికి వస్తారు. ఎక్కువ విశ్రాంతిలోనికి వస్తే ఆ విశ్రాంతి మీకు మేలు కలిగిస్తుంది. విశ్రాంతి ఏం కలిగిస్తుంది? మేలు కలిగిస్తుంది. నేను ఎలా అంటున్నాను, ఈ ఉదయం కూడుకొచ్చారా? వచ్చాం. దేవుడు ఏమి ఇచ్చాడు? కృపనిచ్చాడు. మరలా మధ్యాహ్నం కూడికి వెళ్ళాం, మరలా దేవుడే ఇచ్చాడు, కృపనిచ్చాడు. మరలా రాత్రి కూడికి వెళ్ళాం, మరలా ప్రభు ఏమి ఇచ్చాడు? కృపనిచ్చాడు. నేను ఎలా అంటున్నా అంటే ఎక్కువ సహవాసం ద్వారా ఎక్కువ కృప కలుగుతుంది. అయితే ఎక్కువగా అందుకన్నాడు సమాజముగా కూడుట మానకండి. ఎందుకన్నాడంటే మనం ఎక్కువగా సమాజంగా కూడటానికి అటెండ్ అవుతున్నాము, సహవాసానికి అటెండ్ అవుతున్నాం. వచ్చిన ప్రతిసారి చివరిలో మనకి ఏమిస్తున్నాడు? ప్రభు కృపనిస్తున్నాడు. ఆ కృప రోజు రోజుకి మనల్ని ఎక్కడ తీసుకొస్తుంది? విశ్రాంతిలోని తీసుకొస్తుంది. ఆ విశ్రాంతి ద్వారా మనకి ఏం జరుగుతుంది? మేలు కలుగుతుంది. అంటే నువ్వు ఎక్కువ కృపను పొందుకుంటే నువ్వు ఎక్కువ మేలు అనుభవిస్తావు. అర్థమైందా? నేను ఎలా అంటున్నాను, నోవాహు విశ్రాంతిలోనికి వచ్చాడా? విశ్రాంతి. నోవాహు ఏం పొందుకున్నాడు? కృపను పొందుకున్నాడా? కృపను పొందుకున్న నోవాహు విశ్రాంతిలో ఉన్నాడు కాబట్టి విశ్రాంతిలో నోవాహు ఏం కట్టాడు? వాడు కట్టాడా లేదా? అంటే వాస్తవానికి మీరు గమనించండి, అసలు ఆ కాలానికి ఆ సమయానికి ఇప్పుడు వాడే వస్తువులన్నీ ఉన్నాయి అసలు అక్కడ లేవు. కానీ ఎలా కట్టగలిగాడు? దాని అంతటికి కేవలం దేవుని కృప. ఏంటనుకుంటున్నారు? నోవాహు విశ్రాంతిలో నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. ఆ కృప ద్వారా ఆయన ఏం కట్టాడు? వాడు కట్టాడు లేదా? అంటే విశ్రాంతిలో మనం ఎక్కడ ఉంటున్నామో నేను ఒక మాట అంటున్నాను, అక్కడ కట్టబడతాం. విశ్రాంతిలో ఉన్నవారు ఏమవుతారు? కట్టబడతారు. అనండి, విశ్రాంతిలో ఉన్నవారు ఏమవుతారు? కట్టబడతారు. కట్టబడడమే మేలు. మేలు అంటే ఏంటనుకుంటున్నారు? మనం దినదినానికి కట్టబడడమే మేలు. చూడండి ఆ మాట ఎక్కడుంది? అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ప్రభు వైపు చూద్దాం. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందు సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అని ఉందా? సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అని ఉందా? ఉంది కదండి. దాని కింద పుట్నోట్లు ఏమని చూడండి. సంఘం ఏమవుతుంది అంటే కట్టబడుట. విశ్రాంతిలోనికి వెళ్తే ఏమవుతాం? కట్టబడతాం. కట్టబడడం ఏంటి చెప్పండి? ఇల్లు. క్షేమాభివృద్ధి అంటే కృపలో ఏముంది? క్షేమాభివృద్ధి ఉంది. దావీదు 23వ కీర్తనలు ఏమన్నా? నీ కృప చెప్పండి. దావీదు గారు 23వ కీర్తనలో ఏమన్నారు? నీ కృప క్షేమాలు నా వెంట వచ్చును గాక. కృప ఉన్నాకాడ ఏముంటుంది? కృపాక్షేమాలు నా వెంట వచ్చును గాక. అంటే ఎక్కువ కృపను పొందుకుంటున్నవాడు ఏం పొందుకుంటున్నాడని చివరికి అర్థమవుతుంది మనకి. క్షేమాన్ని పొందుకుంటున్నాడు. అర్థమైందండి? ఈరోజు సమాజం అంతా దేని కొరకు వెతుకుతున్నారు? క్షేమం కొరకే కదండి, సమాధానం కొరకే కదండి, నెమ్మది కొరకే కదండి. కానీ ప్రభు అంటున్నాడు, నీకు నెమ్మది ఏ స్థలాలకు వెళ్ళినా దొరకదు, ఏ వ్యక్తుల దగ్గర కూడా నీకు క్షేమం లేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు కట్టబడితే నువ్వు క్షేమాన్ని చూస్తావు. నువ్వు ఎప్పుడు కట్టబడతావు? విశ్రాంతిలోనికి రా. విశ్రాంతిలోనికి వస్తే ప్రభువే కడతాడు. ఆదాముని దేవుడు ఎక్కడికి నడిపించాడు? విశ్రాంతిలోనికి నడిపించాడు. ఆదాము ఎప్పుడైతే విశ్రాంతిలోనికి వచ్చాడో ఎవరు కట్టబడ్డారు? హవ్వ నిర్మించబడింది.
అంటే ఆదాము విశ్రాంతిలోనికి వచ్చాడు, గాఢ నిద్రలోనికి వెళ్ళిన తర్వాత ఆదాములోని ఎవరు కట్టబడ్డారు? అవ నిర్మించబడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన తండ్రి కుడిపార్శ్వం నాశనుడయ్యాడు, ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఈ భూమి మీద ఏం కట్టబడింది? సంఘము కట్టబడింది. నేను ఎలా అంటున్నాను, దేవుడు మనల్ని కడితే అది చాలా శ్రేష్టమైంది. మనల్ని ఎవరు కట్టాలి? దేవుడు కట్టాలి. ప్రభు ఎప్పుడు కడతాడు? కలవరంలో ఉన్నప్పుడు కాదు. అర్థమైందా? చింతలతో ఉన్నప్పుడు కాదు, భయాందోళనతో ఉన్నప్పుడు కాదు, నువ్వు దిగులుతో ఉన్నప్పుడు కాదు, ఏదో నువ్వు ఆలోచిస్తున్నప్పుడు కాదు. చాలా సందర్భాలు మనం ఏమనుకుంటాం, ఆ ప్రతి సమస్యను మన చేతిలోకి తీసుకొని దీన్ని నేనేం చేయాలి, నేనేం చేయాలని ప్రయత్నం చేస్తాం కదా. మరి అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటారు? ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆయన సరే ప్రయత్నిస్తున్నావు కదా ప్రసాద్, ప్రయత్నించు, నీ వల్ల ఏమవుతుందో ప్రయత్నించాను అంటాడండ. అప్పుడు ఆయన సైలెంట్గా ఉంటాడు. అర్థమవుతుందా? ప్రభువా నువ్వు పని చేయగలవు, ఈ సమయంలో కూడా నువ్వు పని చేయగలవన్న విషయాన్ని నువ్వు గమనించి ఇప్పటికీ కూడా నీ శక్తి పని చేయగలదన్న విషయాన్ని నువ్వు గుర్తిస్తే నువ్వు విశ్రాంతిలోనికి వస్తావు. అప్పుడు దేవుడు అక్కడ ఏం చేయగలడు? పని చేయగలడు. ధోని మునిగిపోద్దేమో అని భయం వచ్చేసిన శిష్యులకి, భయం వచ్చేసిన శిష్యులు ఏం చేస్తున్నారు? రే నతానియేలు నువ్వు ఒక తెడ్డు తీసుకో, పేతురు నువ్వు ఒక తెడ్డు తీసుకో, యాకోబు నువ్వు ఒక తెడ్డు తీసుకొని ఏం చేస్తున్నారు? ఆ ధోనిని ఆపాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం అంతా ఏమైంది? ఆవిరైపోయింది కదండి. వారి కష్టం అంతా ఆవిరైపోయింది కదండి. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. విశ్రాంతిలో ప్రభు ఉన్నాడు. కానీ వీళ్ళు ఏమవుతున్నారు? కంగారు పడిపోతున్నారు. కానీ ఎంత ప్రయత్నించారు వారి వల్ల అయ్యిందా? నీ వల్ల కూడా అవదయ్యా, నీ వల్ల కూడా అవ్వదు. ఎందుకు? నువ్వు ముందు ఆ దిగుల్లో నుంచి, ఆ బెంగలో నుంచి, నేనేం చేయాలన్న ఆలోచన నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు విశ్రాంతిలోనికి రా. విశ్రాంతిలోనికి ఎప్పుడు వస్తావు? ముందు నువ్వు దేవుని కృపను పొందుకో. నువ్వు దేవుని కృపను పొందుకుంటే నువ్వు విశ్రాంతిలోనికి వస్తావు. నువ్వు విశ్రాంతిలోనికి వస్తే ప్రభు పని చేస్తాడు. అప్పుడు ఇలా అన్నాడు పేతురుతో, శిష్యులతో ఇలా అన్నాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు తొందరపడుచున్నారు, మీరెందుకు భయపడుతున్నారు అన్నాడా లేదా? మీరెందుకు భయపడుతున్నారు? అప్పుడు ప్రభు లేచి గాలిని నీటిని గద్దెంపగా ఏమయ్యాయి? నేమలమయ్యాయి. ఎంత చూపు కష్టపడ్డారు, వీళ్ళు ఎంత ప్రయాసపడ్డారు? టైం వేస్ట్ అయిందా? నేను ఎలా అంటాను, ఆ టైంలో కానీ ఏ పేతురికి యాకోబుకి గుండెట్టుంటే ఏమైపోతాడు? బీబీ షుగర్లు అంటే ఏమవుతావు? ఎందుకండి అంత 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 శ్రమ పడ్డం ఎందుకు? నువ్వు కష్టపడద్దు, నువ్వు శ్రమ పడద్దు. ముందు నువ్వు దేనికిలోనికి రా, విశ్రాంతిలోనికి రా. ప్రభు ఆల్రెడీ విశ్రాంతిలో ఉన్నాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉన్నాం. ఆయన ఎక్కడ కూర్చున్నాడో మనం అక్కడ కూర్చున్నాం. మన సమస్తానికి వారసులం, అన్నిటికీ మనం వారసులం, పరమ తండ్రి కుమారులం. కాబట్టి నువ్వు విశ్రాంతిలోనికి రా. అప్పుడు నీ ఎడల ప్రభు ఏం చేస్తాడు? పని చేస్తాడు. నేను చివరిగా మాట చెప్తున్నాను, దేవుడు ఎక్కడ పని చేస్తాడంటే ఎక్కడ ఎక్కువ రక్తం పనిచేస్తుందో, ఎక్కడ విశ్వాసం పనిచేస్తుందో అక్కడే దేవుని శక్తి పనిచేస్తుంది. రక్తం పనిచేసే చోట దేవుడు పనిచేస్తాడు, చెమట పనిచేసే చోట దేవుడు పనిచేయడు. కయ్యేను చాలా తెచ్చాడు, హేబేలు కంటే చాలా తెచ్చాడు. హేబేలు ఎన్ని తెచ్చాడు? ఒకటే. కయ్యేను ఎన్ని తెచ్చాడు? చాలా తెచ్చాడు. కానీ హేబేలు తెచ్చిన అర్పణలో దేవుడు చూసింది రక్తం, విశ్వాసం. కయ్యేనులో కనబడని వారండి. ఏం కనబడింది? కయ్యేల్లో చెమట. అక్కడ దేవుడు ఏం చేయలేదు? పని చేయలేదు. కాబట్టి నేను ఎలా అంటాను, ప్రతి దాన్ని మన చేతికి తీసేసుకొని మనం ఏదో చేసేద్దాం అన్న ప్రయత్నాలు చేయక ముందు ప్రతి దాన్ని మనం ఎవరికి అప్పచెప్దాం? ప్రభుకి అప్పచెప్దాం. ఆయన చేయగలడు, ఆయన సమస్తాన్ని జరిగించగలడు. అర్థమైందా? చివరిగా నేను ఒక 3 ప్రభు నాకు ఉదయం బైబిల్ చదువుతుంటే ప్రభు నాకు 3 తలంపులు ఇచ్చాడు. అవి చెప్పి నేను ముగిస్తాను. మనం ఏ విషయంలో అయితే సతమితం అవుతున్నామో, మనం ఏ విషయంలో అయితే సఫర్ అవుతున్నామో ఆ విషయంలో దేవుడు మనతో ముందుగానే చెప్తాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ముందుగా చెప్తాడు. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయంలో ఈ 3 వచనాలు నేను చూపిస్తాను. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 25వ వచనంలో ఫరో అన్న కాడ మీ పేరెట్టుకొని చదవండి. దేవుడు తాను చెయ్యబోచున్నది ప్రసాద్కి తెలియచేసింది. తర్వాత 28 దేవుడు తన చేయబోచున్నది ప్రసాద్కి
చూపించాను. తర్వాత 32 ఈ కార్యం దేవుడు ఏదైతే చెప్పాడో ఈ కార్యం దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగి నీతో ఏం చెప్పాడో అది చేస్తాడయ్యా. దేవుడు నీతో ఏం చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. ఆయన ఏం చెప్పాడో అది ఖచ్చితంగా నీ జీవితంలో నా జీవితంలో ప్రభు జరిగిస్తాడు. ఆయన ఎలా అంటున్నాడు, ఆయన చెయ్యబోయేది నీకు చెప్పాడు, ఆయన చెయ్యబోయేది నీకు చూపించాడు. శీఘ్రముగా అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ప్రభు అది మన జీవితంలో జరిగిస్తాడు. ఆ మాట కూడా చెప్తాను చూడండి. 41వ అధ్యాయం 13వ వచనం. 41వ అధ్యాయం 13వ వచనం. అతడు మాకు ఏ భావమును తెలిపినో అంటే అతడు మాతో ఏం చెప్పాడో అదే దాని చొప్పునే మా జీవితంలో జరిగాను. దేవునికి స్తోత్రం. ఒకరోజు నువ్వు ఈ సాక్ష్యం చెప్పాలి లెగిసి. ఏమన్నా తెలుసా? ఫలానా సంవత్సరం ఫలానా రోజు నా ప్రభు నాతో ఏం చెప్పాడో ఈ రోజు నా జీవితంలో అదే జరిగించాడని. అటువంటి సాక్ష్యాల సంఘాల్లో వినబడునుగాక, వినబడతాయి. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడో ప్రభు వైపు చూడు, ప్రభు ఇచ్చిన వాగ్దానాల వైపు చూడు, ప్రభు నీతో ఏం మాట్లాడాడో దాన్ని తరచుగా జ్ఞాపకానికి తెచ్చుకో. ప్రభు మొన్న ఆదివారం ఇలా మాట్లాడావు కదా, మన సోమవారం ఉదయం జూములు ఇలా మాట్లాడావు కదా అని నువ్వు దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా దేవుని కృపను పొందుకుంటావు. ఆ కృప నిన్ను విశ్రాంతిలో తీసుకుని వెళ్తుంది. ఆ విశ్రాంతిలో నువ్వు కట్టబడతావు. ఆ కట్టబడడమే క్షేమాభివృద్ధి చెందడం. ఆ క్షేమాభివృద్ధి నీకు మేలు. చివరికి ఒక మాట అడుగుతున్నాను, అధికమైన కృప మేలా కీడ? అధికమైన కృప మేలా కీడ? మేలే. అది నీకు మేలే తప్ప అది నీకు కీడు కాదు. మరిన్ని సంగతులు ఇంజిరాను మనం నేర్చుకుందాం. తలలు వంచండి, ప్రార్థించాలి. ఈ ఉదయ కాలంలో ప్రభు నాతో మాట్లాడాడు అన్నవారు హృదయపూర్వకంగా ప్రభును హత్తుకోండి, కృపను హత్తుకోండి. ప్రభువా, తూమెడు యవలుల పొందుకున్న రూతు తర్వాత 6 కొలలు యవలు పొందుకుంది. అట్టి కృపను నేడు నేను పొందుకుంటున్నాను ప్రభువా. మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, దాన్నే వెతుకుతుంది. ఆ సాక్ష్యము మా జీవితంలో వినబడాలి ప్రభువా. దేని కొరకు వెతుకుతున్నాం, దేని కొరకు ప్రయాసపడుతున్నాం, ఏం కావాలని మేము ఆరాటపడుతున్నాం ప్రభువా? ప్రధానత్వం కొరక, పేరు కొరక, ప్రఖ్యాతుల కొరక, దేని కొరకు మేము ప్రయాసపడుతున్నాం? మా ప్రయాసంతో వృధా. నీ కృపను మేము పొందుకున్నప్పుడు కృప ద్వారానే అన్నీ సాధ్యం. కృప ద్వారానే సమస్తము కలిగితే ప్రభువా. నేడు క్రైస్తవ సమాజానికి అర్థం కాని విషయం ఏంటంటే అధికమైన కృప కీడు అని అనుకుంటున్నారయ్యా. కానీ మీరు మాట్లాడుతున్నారు అధికమైన కృప కీడు కాదు, అది మేలు. అధికమైన కృప నీకు క్షేమాన్నిస్తుంది అని నాయన ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. ఎంతమందిని మీరు దర్శించారో, ఎవరితో మీరు మాట్లాడారో, ఈ లైవ్లో చూస్తున్న ప్రియులు ఎంతమంది నీ మాటలు విన్నారో వారందరూ నీ కృపను హత్తుకొందురుగాక. ఇంతవరకు మీరు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరలా మధ్యాహ్నం ఇంజిరంలో కూడా మేము కూడుకొని మరిన్ని సంగతులు నేర్చుకున్నట్టుకు కృపనివ్వండి అయ్యా. మేము మీ సహవాసం ఎక్కువగా కూడుకున్నట్టు ద్వారా ఎక్కువ కృపను మేము పొందుకుంటాం. మీ సహవాసములో మమ్మల్ని నడిపించమని వచ్చిన బిడ్డలను బట్టి రావలసిన వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతిస్తూ మిగతా సమయం అంతా మీకు చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామం సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.